94 మధ్యకాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్రెడ్డి వంటి నేతలతో తీవ్ర పోటీ పడ్డారు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి రాజశేఖర్ రెడ్డి ప్రసిద్ధుడు. 1999లో సీఎం అభ్యర్థిగా పోటీ పడ్డాడు కాని గెలవలేదు. 2004లో పాదయాత్రతో మంచి పేరు పొందాడు. ఇక 2004లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఇక 2009లో కూడా రెండవసారి గెలిచి చరిత్ర సృష్టించాడు. పాదయాత్ర వలన జనాధారణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పీదప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్పైనే చేశారు. ప్రజలకు ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధులకు పెన్షన్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్లో వన్ మ్యాన్ ఆర్మీగా ఉండేవాడు. తనను ఎదిరించెదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అయితే 1600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించడం, అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు విపక్షాల నుండి ఎదుర్కొన్నారు. అది సెప్టెంబర్ 2, 2009. బేగంపేట నుండి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరారు. ఉదయం 9:35 హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాలు లభించాయి. వైఎస్ఆర్తో సహా మొత్తం 5 హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అడవుల్లో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 67 మంది గుండె ఆగి మరియు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇప్పుడక్కడ స్మృతివనం కట్టారు. మాట తప్పని మడమ తిప్పడు అని పేరున్న నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన పథకాల రూపంలో బ్రతికే ఉన్నారు.